మార్కు గారు రాసిన సువార్త 11వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గరనున్న బెత్పేగా బెతానియాను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండలేదు దానిని విప్పి తోలుకొని రండి. చాలు తల్లి. ఈ వాక్యంతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఈ కట్టబడి ఉన్న గాడిదను విప్పికి రండి అని ఈ యొక్క అంశమును జకరియా గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ముందునే ప్రవచించారు. ఏ విధముగానయ్యానంటే, ఓ యెరూషలేము నివాసులారా, ఉల్లాసించండి, సంతోషించండి. రక్షకుడు సమాధానకర్త అయిన యేసు దీనుడుగా ఆ యొక్క గాడిద పిల్లను ఎక్కి వస్తున్నట్లు లేఖనము సెలవిస్తూ ఉంది. ఇది ఇప్పుడే కాదు, కొత్త నిబంధన గ్రంథంలోనే కాదు. ఈ విషయాన్ని కీర్తనకారుడు కూడా ప్రవచించారు. ఏ విధంగా అనంటే, కీర్తనకారు అంటూ ఉన్నారు, 116వ దావీదు కీర్తన 16వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నారు. అయ్యా, నేను నీ సేవకుడును నీ సేవకురాలి కుమారుడును, నా కట్లు నీవు ఇప్పి ఉన్నావు. అంటే ఈ విషయము, ఈ అంశము, ఈ శక్తి గల మాట కొత్త నిబంధన గ్రంథంలోనే కాదు, పాత గ్రంథంలోనూ కూడా పరిశుద్ధాత్మ దేవుడు దీనికోసము పరిచయము చేయడం జరిగింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగాక. ఈ కట్టబడి ఉన్న గాడిద కోసము 4 సువార్తలను కూడా పరిశుద్ధాత్మ దేవుడు పరిచయం చేయించారు. ఈ 4 సువార్తలను కూడా ఉన్నది. ఎప్పుడు దేవాతి దేవుడు ఏ గ్రామమునకు వచ్చిన తర్వాత ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారనంటే, ఆయన 33.5 సంవత్సరంలో జీవించినప్పుడు, 3.5 సంవత్సరములు ఆయన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, చివరగా యెరికో పట్టణమును దాటి ఇంక యెరూషలేము పట్టణానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకదే చివరి ప్రయాణం. ఆ ప్రయాణంలో ఎక్కడికి వచ్చారయ్యానంటే, బేతనియా గ్రామమునకు వచ్చారు. ఈ బేతనియా గ్రామంకున్న విశిష్టత, ప్రాముఖ్యత ఏమిటి అనంటే, ఈ గ్రామమును దేవాతి దేవుడు ఎంతగానో ప్రేమించారు, ఎంతగానో ఇష్టపడ్డారు, ఎంతగానో ఆదరించారు. ఎవరు ఉన్నారు ఈ బేతనియా గ్రామములయ్యానంటే, కుష్ఠరోగి అయిన సీమోను ఉంటూ ఉన్నాడు. తర్వాత మార్తా, మరియా సహోదరులు ఉంటూ ఉన్నారు. ఆ గ్రామంలోని యేసయ్య కూడా వెళ్ళిన తర్వాత యేసయ్య వెంట ఎవరు ఉంటూ ఉన్నారంటే, శిష్యులు కూడా వెళ్ళినట్లు లేఖనము సెలవిస్తుంది. ఆ గ్రామమునకు, బేతనియా గ్రామంకు వచ్చినప్పుడు ఆ శిష్యులు పిలిచి అంటూ ఉన్నారు, ఎదురుగున్న గ్రామంలోనికి వెళ్ళండి, అక్కడ కట్టబడిన గాడిద పిల్ల ఉంటుంది, నా కోసము తీసుకురండి అని వారికి ఆజ్ఞాపించారు. ఎదురుగుండా గ్రామంలోనే కాదు, ఈ బేతనియా గ్రామములను కూడా కొన్ని కట్లతో కొంతమంది ప్రజలు ఉంటూ ఉన్నారు. ఎవరు ఈ ప్రజలయ్యానంటే, దేవుని నమ్ముకున్న వారే, దేవుని రక్షణ పొందిన వారే, దేవునిని ఎరిగిన వారే. కానీ ఈ బేతనియా గ్రామంలో కొంతమంది కొన్ని కట్ల చేత కట్టుబడి ఉన్నారు. అందులో మొట్టమొదటిది ఎవరయ్యానంటే, లూకా గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 36వ వచనం చదువుకుందాం. చూడండి తల్లి. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చున్నాడు. అంటే ఎవరు దేవాతి దేవుని పిలిచారయ్యానంటే, బేతనియా గ్రామంలో ఉంటున్న కుష్ఠరోగి అయిన సీమోను పిలిచారు. కుష్ఠరోగి భోజనానికి పిలిస్తే, ఇంటికి పిలిస్తే మనం వెళ్ళం. కానీ ప్రేమమైన యేసయ్య ఇంటికి వెళ్ళాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఉన్నవారింటికి వెళ్తాం, నిన్ను గౌరవించే వారింటికి వెళ్తావు, నీ రక్త సంబంధుల ఇంటికి వెళ్తావు. ఎవరైనా భేదవాడు వచ్చి నా ఇంటికి రమ్మని చెప్తే నువ్వు వెళ్ళవు. కానీ దేవాతి దేవుడు అతనికి కుష్ఠరోగి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన కుష్ఠరోగము కలిగి ఉన్నాడు సీమోను అనే అతను.
కానీ అతను వచ్చి దేవాతి దేవుడి దగ్గరికి వచ్చి, అయ్యా బేతనియా గ్రామంలోకి వచ్చావు కాబట్టి నా గృహంలోనికి నీవు రా. ఎందుకయ్యానంటే నేను భోజనం సిద్ధం చేస్తూ ఉన్నాను, నువ్వు నా ఇంటికి వచ్చి ఆతిథ్యం తీసుకో అయ్యా అని చెప్పి బ్రతిమాలిన వెంటనే ఆ యొక్క శిష్యులతో పాటు యేసయ్య కూడా ఆ కుష్టి రోగి అయిన సీమోని ఇంటికి వెళ్ళారు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. వెళ్ళిన తర్వాత భోజనము పెట్టకుండా అతను అనే మాట ఏమిటయ్యానంటే, ఒకసారి మనము చూద్దాం. చూడండి, తల్లి 39వ వచనము చదవండి. 39వ వచనం. ఆయనను పిలిచిన పరిచయుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగియుండును ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకున్నాడు. యేసయ్యను పిలిచాడు. పిలిచిన వెంటనే ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. యేసయ్య పాదముల మీద పడి ప్రార్థన చేస్తుంది. అత్తరును పగలగొట్టింది. ముద్దు పెట్టుకుంటూ ఏడుస్తూ కన్నీరును తుడుస్తుంది ఆమె కురులతో. రోగి అయిన సీమోను ఇంటికి వచ్చినప్పుడు యేసయ్య కోసము తనలో తను అనుకుంటూ ఉన్నాడు, ఇతను ప్రవక్త అయిన ఎడల ఈ పాపాత్మరాలు స్త్రీ ముట్టుకుంటుంది, ఎందుకు ముట్టుకుంటుందని అడగడం లేదేంటి అని తనలో తాను అనుకుంటూ ఉన్నాడు. అంటే యేసయ్యను పిలిచాడు, కానీ కట్లతో బంధింపబడి ఉన్నాడు. ఏమిటి కట్లయ్యాలంటే యేసయ్యను నిందిస్తూ ఉన్నాడు. తర్వాత ఆమె కోసం మాట్లాడుతున్నాడు, ఆమె పాపాత్మురాలైన స్త్రీ అని మాట్లాడుతున్నాడు. అంటే యేసయ్యను పిలిచాడు, యేసయ్యను పిలిచినా సరే ఇతని జీవితంలో మార్పు అనేది కనబడడం లేదు. ఈయన ఏమి చేస్తూ ఉన్నాడు అంటే నోటితో ఆమెను దూషిస్తూ ఉన్నాడు. నోటితో యేసయ్యను అంటూ ఉన్నాడు, ఇతనికి ఏమీ తెలీదు, ఇతను ప్రవక్త అనుకున్నాను కానీ ఇతను అంతరంగములో ఇదిగో మనసులో మాట చెప్తాడు అనుకున్నాను, కానీ ఏమిటి ఇతను ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడని ఒక పక్కన యేసయ్యను, ఇంకొక పక్కన పాపాత్మురాలైన స్త్రీని నిందిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు రక్షణ పొందావు, నేను రక్షణ పొందాను, ఆత్మను పొందుకున్నాం. ఎందుకు ఎదుట వారిని కించపరుస్తున్నావు? ఎందుకు ఎదుట వారిని హేళన చేస్తున్నావు? ఎందుకు ఎదుట వారిని గేలి చేస్తున్నావు? ఎందుకు ఎదుట వారిని దూషిస్తున్నావు? అంటే నువ్వు యేసయ్య నీలో ఉన్నారు, యేసయ్యలో రక్షణ పొందావు, యేసయ్య నీ ఇంటిలోనికి వచ్చాడు, నీ దేహంలోనికి వచ్చాడు, కానీ నీ యొక్క క్రియలు సరి ఉండడం లేదు, నీ యొక్క ప్రవర్తన సరి ఉండడం లేదు, నీ యొక్క మాట తీరు సరిగా ఉండడం లేదు. కానీ ఆ యొక్క యేసయ్య మాట్లాడుతున్నాడు. సీమోనుతో ఒక ఉపమానం చెప్పాడు. ఏమిటయ్యానంటే ఒకతనుకు, ఒక యజమానికి ఒకతను 500 దేనారాల అప్పు ఉన్నాడు, ఇంకొక అతను 50 దేనారాల అప్పు ఉన్నాడు. ఈ యజమాని ఏమి చేశాడంటే వీరిద్దరిని క్షమించాడు. ఇందులో మొదట ఎవరిని ఆ యజమాని ఎక్కువగా ప్రేమిస్తున్నాడని ప్రశ్న వేశాడు. అందుకు సీమోను ఏమిటి అంటే 500 దేనారాల అప్పు ఉన్నాడు కదా, అతనినే ఇతను ఎక్కువగా ప్రేమించాడు, క్షమించాడని అతను సమాధానం చెప్పాడు. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ఇంటికి పిలిచాడు కానీ సీమోను యేసయ్యను ఆహ్వానించాడు, కానీ యేసయ్యను కూర్చోబెట్టాడు, కానీ యేసయ్య మనసును ఎరగలేదు. అతను యేసయ్య ఏదైతే కోరుకుంటూ ఉన్నాడో దానికి అనుగుణంగా సీమోను ప్రవర్తించలేదు. అంటే ఇతనిలో క్షమాపణ అనేది లేదు, ఇతనిలో దేవుణ్ణి ప్రేమించే తత్వం లేదు, ఇరుగు పొరుగు వారిని ప్రేమించే తత్వం లేదు. ఈరోజు యేసయ్యను మనం ఆహ్వానించి మన జీవితంలోనికి మనం రక్షణ పొందుకున్నాం. నీ ఇంటి పక్క వారి కోసం ఏమి మాట్లాడుతున్నావు? నీ ఇంటిలోనికి వచ్చిన యేసయ్యను గౌరవిస్తున్నావా? ప్రేమించగలుగుతున్నావా? నీ శత్రువులను క్షమించగలుగుతున్నావా? ఇంకా నీ జీవితంలో, నా జీవితంలో ప్రవర్తన మారలేదయ్యానంటే, నోటి మాట మారలేదయ్యానంటే నీకు నువ్వు హెచ్చించుకోవడము తప్ప, నీ ఆలోచనలో ఉండడము తప్ప, నీ మూఢమైన భక్తిలో ఉండడము తప్ప, యేసయ్యను ఆహ్వానించాను, యేసయ్య మనసు నేను ఎరగాలి, యేసయ్య ప్రతి ఒక్కరిని క్షమించమంటూ ఉన్నాడు, యేసయ్య ప్రతి ఒక్కరిని క్షమించమంటూ ఉన్నాడు, ప్రేమించమంటూ ఉన్నాడు అనే జ్ఞానం ఇక్కడ లేదు, పోగొట్టుకున్నాడు. ఇతను ఎలాంటి కట్లతో కట్టబడి ఉన్నాడయ్యానంటే యెషయా గ్రంథము 52వ అధ్యాయం 2వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు.
యెరూషలేమా లేచి కూర్చుండుము, కూర్చుండుము, చెరపెట్టబడిన సియోను కుమారి, సియోను కుమారి నీ మెడకట్లు విప్పివేసుకొనుము, నీ మెడకట్లు విప్పివేసుకొనుము. అంటే ఇక్కడ ఎలా ఉన్నాడు ఇతను? సీమోను, కుష్ఠరోగైన సీమోను అయ్యానంటే మెడకట్లతో కట్టబడి ఉన్నాడు. మెడకట్లు అనగా దేనికి సాదృశ్యమైన అంటే గర్వమునకు, అహంకారమునకు సాదృశ్యం ఇది. ఈరోజు దేవుని పిలిచాడు, కానీ అతని జీవితంలో అహంకారం అనేది తగ్గలేదు, గర్వం అనేది తగ్గలేదు. ఎదుటి వారిని దూషించడమే, ఎదుటి వారిని కించపరచడమే, ఎదుటి వారిని ప్రేమించడం మానివేసి అంటూ ఉన్నాడు కదా. ఇతను ప్రవక్త అయినా ఇతనికి తెలియదా? ఇంకొక ప్రక్క మాట్లాడుతున్నాడు, ఈమె పాపాత్మురాలైన స్త్రీ. ఈరోజు ఈ విధముగా నువ్వు జీవిస్తూ ఉన్నావమ్మా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడో గాడిదలు కట్టబడి ఉన్నాయని చదువుకుంటున్నావు, కానీ ఈరోజు దేవాతి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేనితో కట్టబడి ఉన్నావు? దేనితో కట్టబడి ఉన్నావు? విప్పడానికి ఆయన వచ్చాడు ఈ లోకానికి. ఆ యొక్క కుష్ఠరోగైన సీమో ఇంటికి వచ్చాడు, రక్షణనివ్వడానికి వచ్చాడు, సమాధానమునివ్వడానికి వచ్చాడు. కానీ ఆ తలాంతులు ఎవరు పొందుకున్నారయ్యానంటే పాపాత్మురలైన స్త్రీ పొందుకుంది. ఆమెతో మాట్లాడుతున్నాడు ఆయన. ఓ సీమోను చూడు, ఇదిగో ఈమె విస్తారముగా పాపము చేసింది, కానీ ఈమె విస్తారముగా నన్ను ప్రేమిస్తుంది. ఈమెను నేను ప్రేమిస్తున్నాను. ఈమెకు రక్షణ వచ్చింది, ఈమెకు సమాధానము వచ్చింది. ఈరోజు గర్వం అనే కట్లతో నువ్వు కట్టబడి ఉన్నావేమో. జాగ్రత్త తల్లి. ఎదుటి వ్యక్తి పట్ల నువ్వు క్షమాపణ గుణము కలిగి ఉండాలి, ప్రేమించే గుణము కలిగి ఉండాలి. ఈరోజు ఆ యొక్క సీమోను ఏమి చేశాడంటే ఇంటికి తీసుకువచ్చాడు, భోజనము సిద్ధపరుస్తూ ఉన్నాడు, కానీ గర్వము, అహంకారము అనే కట్లతో కట్టబడి ఉన్నాడు. ఈరోజు నీ ఈ విధంగా అహంకారము, గర్వం అనే కట్లతో కట్టబడి ఉంటే ఏమి జరుగుతుందో తెలుసా? దూషణ పాలైపోతావు. దేవాంత దేవుడు అక్కడ బుద్ధి చెప్పాడు, అక్కడ సీమోనుకు బుద్ధి చెప్పాడు తల్లి. ఈరోజు అతను రక్షణ పొందుకోవాలి, అతని ఇంటికి రక్షణ రావాలి, అతనికి సమాధానం రావాలి. సమాధానం అనగా ఏమిటో తెలుసా? సమాధానకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవాలి సీమోను. హల్లెలూయా. కానీ రక్షణను పోగొట్టుకున్నాడు, ఆత్మను పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న దాన్ని ఎవరు పొందుకున్నారయ్యానంటే పాపాత్మురాలైన స్త్రీ పొందుకున్నదే. హల్లెలూయా. ఆమె రక్షణతో పాటు సమాధానకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నదే. ఈరోజు ఏ విధముగా మనం ఉంచి ఉన్నాం? రక్షింపబడ్డావు, నీ ఇంటికి వచ్చిన అతిథులను ఏమి చేస్తున్నావు? నీ ఇంటికి వచ్చిన ఇరుగు పొరుగు వారిని ప్రేమించకుండా నిష్టానుసారంగా నువ్వు మాట్లాడుతున్నావేమో. నిష్టానుసారంగా నాకే అధికారం ఉందని చెప్పి అహంకారమైన మెడకట్లతో ఈరోజు నువ్వు కట్టబడి ఉన్నావేమో. నీకు నువ్వు ఆలోచించుకోవాలి. బేతనియ గ్రామము దగ్గరికి వచ్చినప్పటికే ఎందుకు ఆ యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఎందుకు ఆ సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటే ఎదురుగుంట గ్రామంలో లేరు వారు. కట్టబడిన వారు ఎక్కడ ఉన్నారో తెలుసా? బేతనియ గ్రామంలోనే ఉంటూ ఉన్నారు. ఎవరు మొట్టమొదటిగా అంటే కుష్టి రోగి అయిన సీమోను. అహంకారమైన కట్లు, మెడకట్లతో కట్టబడి ఉన్నాడు. ఈరోజు సంఘాలలో చూస్తూ ఉంటే గర్వం ఏలుబడి చేస్తుంది, తగ్గింపు ఏలుబడి చేయడంలే. వాడంతా వీడంతా, వాడు నాకు చెప్పాలా, వీడు నాకు చెప్పాలా. జాగ్రత్త నాన్న, జాగ్రత్త. కూలిపోతావు, ఉన్నది పోగొట్టుకుంటావు. అందుకే రోమాపత్రిక 14:16 ఒకసారి చూడండి తల్లి. రోమాపత్రిక 14:16 ఒకసారి చూడండి తల్లి. మీకున్న మేలైనది దూషణ పాలు కానివ్వకండి. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే ఆయన మాట్లాడుతున్నారు, మీకున్న మేలైన రక్షణను, మీకున్న మేలైన పరిశుద్ధాత్మను, మీకున్న మేలైన విశ్వాసమును, మీకున్న మేలైన దేవుని నుంచి పొందుకున్న ప్రతిదీ కూడా గట్టిగా పట్టుకోండి. వదిలిపెడితే దూషణ పాలైపోతుంది. ఇక్కడ పొందుకోవాల్సింది పొందుకోలేదు. ఇక్కడ సీమోను రక్షణను పొందుకోవాలి, రక్షణను పొందుకోలేదు. సమాధానమైన ఆత్మను పొందుకోవాలి, ఆత్మను కూడా పొందుకోలేదు. దూషణ పాలైపోయాడు. ఈరోజు కుష్ఠరోగైన సీమోను కోసం ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం అయ్యానంటే అతను దూషణ పాలవుతూ ఉన్నాడు. ఎప్పటి నుంచి తెలుసా? యేసయ్య తన ఇంటిలోనికి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ సీమోను దూషణ పాలవుతున్నాడు. గల కారణం మొట్టమొదటిది మెడకట్లో. నీకున్నది మేలైనది నువ్వు పొందుకోవాలని అంటే, దూషణ పాలు కాకూడదని అంటే నీ నోటి మాట జాగ్రత్తగా ఉండాలి. నీ నోటి మాట ఏ విధముగా ఉండాలి తెలుసా? ఎదటి వ్యక్తిని
ప్రేమించే విధంగా ఉండాలి. ఎదుటి వ్యక్తిని క్షమించే విధముగా నువ్వు ఉండాలి తల్లి. ఈ విధముగా లేకపోతే మెడకట్లతో నువ్వు బంధింపబడుతున్నావు. జాగ్రత్త. ఈ మెడకట్లు ఏమి చేస్తాయి తెలుసా? నీకున్నది పోగొట్టుకునే స్థితిలోనికి తీసుకెళ్ళిపోతే, నీకున్నది దూషణ పాలైపోతుంది. జాగ్రత్త. మనం అనుకుంటున్నాం, మనము ఒక్కొక్కసారి మాట్లాడుతుంటాం, ఒకప్పుడు మంచిగా వెలిగారు, ఇప్పుడు వెలుగు తగ్గిపోయింది. ఒకప్పుడు బాగా పాటలు పాడేవారు, ఒకప్పుడు బాగా వాక్యాన్ని బోధించేవారు, ఒకప్పుడు ఆత్మతో నడిపింపబడేవారు, ఇప్పుడు ఏమీ లేదు. గల కారణం మెడకట్లు. ఈరోజు నీ కుటుంబంలో ఈ మెడకట్లు ఏలుబడి చేస్తున్నాయేమో. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో మెడకట్లు ఏలుబడి చేస్తున్నాయేమో. దూషణ పాలు కాకుండానే మెడకట్లు విప్పేసుకో. మెడకట్లు తీసివేసే దేవాతి దేవుణ్ణి అడుగు. అయ్యా, నా జీవితంలో అహంకారం అనే మెడకట్లు, అయ్యా గర్వం అనే మెడకట్లు అయ్యా ఉంటూ ఉన్నాయి, నన్ను ఒక్కసారి జ్ఞాపకము చేసుకో. ఉన్నది పోగొట్టుకుంటావు తల్లి మెడకట్ల ద్వారా. రెండవదిగా ఎవరు ఉన్నారయ్యానంటే, లోకసువార్త 10:40 చదవండి తల్లి. రెండవదిగా ఎవరు ఉన్నారు అక్కడ అయ్యానంటే, మార్తా విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి విడిచిపెట్టినందున నీకు చింత లేదా? రెండవగా ఎవరు కనిపిస్తున్నారు బేతనియ గ్రామములనంటే? మార్తా కనిపిస్తుంది. యేసయ్యను తీసుకువచ్చిందే మార్తా, యేసయ్యను బలవంతం చేసిందే మార్తా, యేసయ్యను గృహములకు ఆహ్వానించిందే మార్తా. కానీ ఆమె ఒంటరిగా అయిపోయింది. యేసయ్య ఇంటిలో ఉన్నాడు, కానీ ఈమె జీవితంలో ఒంటరితనం. ఆమె మాట్లాడుతుంది, నేను ఒంటరిగా ఉంటున్నాను, నీకు చింత లేదా? ఎందుకు ఈ రోజున చింతలు ఏలుబడి చేస్తున్నాయి? ఈరోజు అందరూ ఉన్నా ఎవరు లేరని మనం తిరుగుతున్నాము, ఒంటరి జీవితాన్ని గడుపుతున్నామని అంటే, నువ్వెక్కడ ఉన్నావో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య నీ ఇంటికి వచ్చాడు, యేసయ్య పాదముల దగ్గర ఉండాలి. యేసయ్య పాదముల దగ్గర బోధ వినాలి, బోధానుసారంగా నడుచుకోవాలి. నీ సొంత ఆలోచన పనికిరాదు, నీ సొంత తెలివితేటలు పనికిరావు, నీ సొంత బలము పనికిరావు. నీ సొంత బలము, నీ సొంత తెలివితేటలు ఉంటే ఒంటరిగా మిగిలిపోతావు. అందరూ ఉన్నా సరే, యేసయ్య నీ గృహంలో ఉన్నా సరే, ఒంటరి జీవితాన్ని నువ్వు గడుపుతావు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సంఘముతో మాట్లాడుతున్నాడు. సంఘము ఉన్నా, రక్త సంబంధులు ఉన్నా, తల్లి తండ్రులు ఉన్నా, ఈరోజు ఏకాకి అయిపోయి ఉంటున్నావు, జీవిస్తున్నావు, నాకు ఎవరు లేరని నువ్వు ఆలోచిస్తున్నావు అని అంటే, నువ్వు యేసయ్య పాదముల దగ్గర లేవు. యేసయ్య నీ గృహములో ఉన్నాడు, కానీ యేసయ్య పాదముల దగ్గర నువ్వు లేవు. యేసయ్య పాదముల దగ్గర లేకపోతే చింతలు పెరుగుతాయి. యేసయ్య పాదముల దగ్గర లేకపోతే ఐహిక విచారాలు పెరుగుతాయి. యేసయ్య పాదముల దగ్గర నువ్వు లేకపోతే తొందరలు ఏలుబడి చేస్తూ ఉంటాయి. రెండవదిగా ఈమె ఏ కట్టుతో కట్టబడి ఉన్నదంటే, ఐహిక విచారము చేత బాధపడుతూ ఉంది. ఈరోజు ఐహిక విచారాలు సంఘాలలో ఎక్కువైపోతూ ఉన్నాయి. గల కారణము, యేసయ్య ఇంటిలోనికి వచ్చాడు, నువ్వు రక్షణ పొందుకున్నావు, వాక్యము వినడం మానివేసి ఐకిక విచారాలు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏ విధముగా సుఖిందమా. యేసయ్య పాదముల దగ్గర లేకపోతే ఒంటరి అయిపోతావు. యేసయ్య పాదముల దగ్గర లేకపోతే, నువ్వు బోధ వినకపోతే తొందరలు ఏలుబడి చేస్తూ ఉంటాయి, విచారములు ఏలుబడి చేస్తూ ఉంటాయి, చింతలు ఏలుబడి చేస్తూ ఉంటాయి. మార్తా ఏ కట్టుతో కట్టబడి ఉన్నదని అంటే, ఐకిక విచారము చేత కట్టబడి ఉంది. గల కారణము, యేసయ్య పాదముల దగ్గర ఆమె లేదు. ఈరోజు నువ్వు ఎక్కడ ఉంటున్నావు? వాక్యాన్ని వింటున్నావు కానీ చింతలండి అంటున్నావు, వాక్యాలు వింటున్నావు కానీ తొందరలండి అంటున్నావు, వాక్యాలు వింటున్నావు కానీ అత్యధికమైన శ్రమలు పాలైపోతున్నావు. పైగా దేవుడి దగ్గరికి వచ్చి అంటూ ఉన్నావు, నేనంటే నీకు ఇష్టము లేదా, నా ప్రార్థన ఆలకించవా, నేనంటే నీకు ప్రేమ లేదా. ఈరోజు మార్త వల్ల ఈరోజు నువ్వు ఉంటూ ఉన్నావమ్మా. యేసయ్య పాదముల దగ్గర ఉంచి నీకు చింతలో ఉండవు. హల్లెలూయా. ఉత్తమమైన దానిని ఎన్నుకో. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, ఓ మార్తా, విస్తారమైన పనులు పెట్టుకుని నువ్వు తొందర పడుతున్నా.
ఒంటరి అయిపోతున్నావో, తొందరపడుతున్నావో, చింతలు ఎక్కువైపోతున్నాయి, ఆయన పాదముల దగ్గరికి వస్తే ఇవేమి ఉండవు. హల్లెలూయ. ఐకిక విచారములని కట్లో తెంపబడతాయి తలై. ఈరోజు మనం ఏ విధముగా ఉంటున్నాం? వాక్యాన్ని వింటూ ఉన్నాము కానీ గ్రహించలేకపోతున్నాం. ఒకసారి చూడండి తల్లి. లూకా సువార్త 8వ అధ్యాయము 14వ వచనం అక్కడే ఉంది. ఒకసారి చదవండి తల్లి. 14. ముండ్ల పొదల్లో పడిన విత్తనమును పోలిన ఎవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధన భోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలించిన వేరు. కాలం గడిచే కొలది వాక్యాలు వింటాం. ఆదివారం, సోమవారం గడిచే కొలది, మంగళవారం గడిచే కొలది, ఇదిగో బుధవారం గడిచే కొలది ఏమవుతున్నాయంటే ఐకిక విచారాలు ఎక్కువైపోతున్నాయి. అంటే నీలో వాక్యము ఏమి జరుగుతుందో తెలుసా? మొలకెత్తే సమయానికి నువ్వు విచారంలోనికి వెళ్ళిపోతున్నావు. కాలము గడిచే కొలది వాక్యము చదవడంలో తగ్గే కొలది, ప్రార్థన జీవితము తగ్గే కొలది, వాక్యాన్ని ధ్యానించడము తగ్గే కొలది, సంగమును సహవాసము విడిచే కొలది, ఆయన పాద సన్నిధి విడిచే కొలది ఏమి జరుగుతాయి తెలుసా? చింతలు ఎక్కువైపోతాయి, ఐకిక విచారాలు ఎక్కువైపోతాయి. ఆ విధముగానే మార్త ఏ కట్లతో కట్టబడి ఉన్నది అని అంటే ఐకిక విచారం ఎక్కువైపోయింది. చూసింది యేసయ్య పట్టించుకోవడం లేదు. ఇదిగో నా సహోదరైన మరియ పట్టించుకోవడం లేదని యేసయ్య దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. ఓ యేసయ్య, నీకు చింత లేదా? నేను ఒంటరిగా అయిపోయాను. ఈరోజు అదే విధంగా మనం ఉంటూ ఉన్నామమ్మా. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఒంటరి దానవు కాదు. యేసయ్య పాదముల దగ్గర ఉంటే చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నేను ఒక్కరినే ఉన్నాను అనుకుంటున్నావమ్మా. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన పాదముల దగ్గర ఉంటే నీకు చింతలు ఉండవు. ఆయన పాదముల దగ్గర ఉంటే విచారం ఉండదు. ఆయన పాదముల దగ్గర ఉంటే ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి సుఖిందామా అన్న ఆలోచనలు ఉండవు. ఎందుకయ్యానంటే ఆయన అంటున్నారు, చింత యావత్తు నా మీద వేయండి. హల్లెలూయా. చింత యావత్తు మరియ వేసింది. మరియ ఉత్తమమైనది ఎన్నుకున్నదే. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. ఈరోజు ఐకిక విచారం అనే కట్లతో నువ్వు కట్టబడి ఉన్నావమ్మా. ఒకేసారి మునిగిపోతావు, ఒకేసారి ఉన్నది పోగొట్టుకుంటావు ఐకిక విచారం వల్ల. ఒకసారి చూడండి తల్లి. అక్కడ 21వ అధ్యాయం 34వ వచనము చదవండి. లూకా సువార్త 21వ అధ్యాయం 34వ వచనము చదవండి తల్లి. ఐకిక విచారం ఎక్కువైతే ఏమి జరుగుతుందో ఆయన మాట్లాడుతున్నారు. మీ హృదయములో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐకిక విచారం వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకు ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు అదే ఐకిక విచారంలో ఉన్నావు అనుకో, ఒకనొక దినాన నీ మీదకి ఉరి వస్తుంది. అది నీకు చెప్పి రాదు. ఆ కష్టం నీకు చెప్పి రాదు. ఆ బాధ నీకు చెప్పి రాదు. ఆ కన్నీరు నీకు చెప్పి రాదు. ఉన్నట్టుండి నీ కొడుకు వేరే తప్పుడు మార్గాన్ని పట్టేస్తాడు. ఉన్నట్టుండి నీ కూతురు చేయకూడని పనులు చేసేస్తూ ఉంటుంది. ఉన్నట్టుండి నీ భర్త మరణానికి వెళ్ళిపోతూ ఉంటాడు. గల కారణం ఏమిటో తెలుసా? నీవు యేసయ్య పాదముల దగ్గర లేవు. యేసయ్య పాదముల దగ్గర లేకపోతే ఐకిక విచారాలు వాక్యం విన్నా సరే నువ్వు ఇంకా కొనసాగుతూ ఉన్నావు అనుకోండి, ఒక్కొక్కసారి అకస్మాత్తుగా ఉడి వచ్చినట్లు వచ్చేస్తుంది, నీ మీద పడిపోద్ది, నువ్వేమీ చేయలేవు. ఆ విధముగానే మార్త మీద పడింది. మార్త మీద పడిన వెంటనే యేసయ్య దగ్గరికి వచ్చింది. నీకు చింత లేదా? ఈరోజు ఈ విధమైన దృష్టితో ఐకిక విచారమైన కట్లతో ఈరోజు నువ్వు కట్టబడి ఉంటున్నావేమో, దేవుని దగ్గరికి రా, యేసయ్య దగ్గరికి రా. అయ్యా, నేను ఐకిక విచారాలు ఎక్కువైపోతున్నాయి, ఈ కట్ల నుంచి నన్ను విడిపించు ప్రభువా అని ప్రార్థన చేయి. ఒక అతని మీదకి ఐకిక విచారం ఎక్కువైపోయింది. ఆడికి రోజు ఆడు ఊదో రంగు వస్త్రములే ఆ తినడమే సుఖించడమే. ఒక్కసారి ఉరి వచ్చినట్లు మరణము వచ్చింది. మార్చుకోవడానికి కానీ తప్పించుకోవడానికి కానీ ప్రార్థన చేయడానికి కానీ యేసయ్య పాదముల దగ్గర పడి కన్నీరు కార్చడానికి కూడా అవకాశము
లేకుండా పోయింది. గల కారణం ఐకిక విచారం. మొట్టమొదట ఎవరు కట్టబడి ఉన్నారనంటే సీమోను, ఆ యొక్క కుష్టి రోగైన సీమోను కట్టబడి ఉన్నాడు. ఏ కట్లైనంటే అహంకారమైన కట్లు, మెడకట్లు. రెండవదిగా బేతనియా గ్రామంలో ఎవరు కనిపిస్తున్నారు? మార్త ఐకిక విచారం అనే కట్లు. ఇంకా ఏమి సంపాదిద్దాం, ఇంకా ఏమి తిందాం, 1,00,000 సంపాదించినా ఇంకా సంపాదిద్దాం, ఐకిక విచారం. అందుకే దేవుడు మాట్లాడుతున్నారు ఇలాంటి బిడ్డలతో. ఏమని మాట్లాడుతున్నారో తెలుసా? మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, హల్లెలూయా, అప్పుడు ఈ భూమి మీద ఉన్నవన్నీ నేను మీకు ఇస్తాను. యేసయ్యను పిలిచింది, కానీ మార్త మొదట ఎవరికి స్థానం ఇవ్వాలో అర్థం కావడం లేదు. మొదట ఆయన పాదములకు స్థానం ఇవ్వాలి, ఆయన బోధకు స్థానం ఇవ్వాలి, ఆయన ఆరాధించడానికి స్థానం ఇవ్వాలి, ప్రార్థన చేయడానికి స్థానం ఇవ్వాలి. కానీ దేనికి స్థానం ఇస్తుందో తెలుసా? ఈ లోక సంబంధించిన ఐకిక విచారాలకి స్థానం ఇస్తుంది. ఈరోజు దేవునికి స్థానం ఇవ్వకుండా ఈరోజు ఈ శరీరానికి సంబంధించిన విషయాలకి నువ్వు స్థానం ఇస్తూ ఉంటే ఐకిక విచారాలు. దేవాతిథి ఉన్నాడుకో, అయ్యా మొదట నీకు స్థానం ఇస్తాను, మొదట నీ పాదములకు స్థానం ఇస్తాను, మొదట సంగములకు స్థానం ఇస్తాను, మొదట వాక్యములకు స్థానం ఇస్తానయ్యా, ఈ కట్ల నుంచి నన్ను తెంపు ప్రభా. అందుకే మార్తతో దేవుడు అంటూ ఉన్నారు, మరియ ఉత్తమమైనదే ఎన్నుకున్నదే. ఎన్నుకో. ఈరోజు నువ్వు వాక్యము వింటున్నా, నీవు మనసును మార్చుకో, ఐకిక విచారైన కట్టను తెంపివేసుకో, సమస్తము దేవుడు చూసుకుంటారో. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. రేపు ఏమి జరుగుతుందో నీకు కానీ నాకు కానీ తెలియదు. ఎందుకు చింతిస్తోలా? ఎందుకు వేదన కలిగి ఉంచున్నావు? ఎందుకు విచారం కలిగి ఉంచున్నావు? ఆయన మీద భారం పెట్టు. ఆయన మీద భారం పెడితే సమస్తమును చూసుకునే దేవుడా, హల్లెలూయా. మూడవదిగా ఎవరు ఉన్నారయ్యానంటే యోహానుగా రాసిన సువార్త 11వ అధ్యాయం 5వ వచనము చదవండి తల్లి. మూడవదిగా బేతనియా గ్రామంలో ఎవరు ఉన్నారు అయ్యానంటే యేసు మార్తను, ఆమె సహోదరుని లాజరును ప్రేమించిన. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. మూడవదిగా ఎవరు ఉన్నారు అయ్యానంటే లాజరు ఉన్నాడు. లేఖనము సెలవిస్తుంది, లాజరును, మార్తను, మరియను యేసయ్య ఎంతగానో ప్రేమించాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఏ శిష్యుడితోనూ కూడా దేవుడు మాట్లాడలేదు తల్లి. దేవుడు అంటూ ఉన్నారు, నీవు నన్ను ప్రేమిస్తావా పేతురు? నువ్వు నన్ను ప్రేమిస్తావా అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రేమిస్తావా అని అడుగుతున్నాడు. కానీ ఇక్కడ మార్త మరియ ఆ యొక్క లాజరును ఏమంటున్నాడంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు ప్రేమించినప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు ఉండాలి. నువ్వు ప్రేమించినప్పుడు నీ 2 చేతులెత్తి ప్రార్థన చేయాలి. దేవుడు నిన్ను ప్రేమించినప్పుడు నీ కాళ్ళు ఇచ్చాడు కాబట్టి మోకరించి ప్రార్థన చేయడమే కాదు, యాజకులు సంఘము ఎక్కడికైతే వెళ్తుందో, ఏ గృహము దగ్గరికి వెళ్తుందో, ఏ వీధిలోనికి వెళ్తున్నారో, ఏ సభలోనికి వెళ్తున్నారో, అక్కడ కూడా నువ్వేమి చేయాలో తెలుసా? నువ్వు కనబడాలి, హల్లెలూయా, కనబడాలి. యేసయ్య బేతనియా గ్రామములకు వచ్చిన తర్వాత మార్త మరియ ఇంటికి వచ్చారు. కానీ యేసయ్య దృష్టిలో లాజరు లేడు. యేసయ్యను తప్పించుకుని దూరంగా పారిపోతూ ఉన్నాడు. యేసయ్య ఇంటికి వస్తుంటే యేసయ్యను తప్పించుకొని బయట తిరుగుతూ ఉన్నాడు. ఈరోజు రక్షింపబడిన మనం ఎక్కడ ఉంటూ ఉన్నాం? నువ్వు రక్షింపబడ్డావనంటే యేసయ్య పాదములైన సంగమ దగ్గర ఉండాలి. నీవు, నీ కుటుంబము, నీ పిల్లలందరూ ఉండాలి. కానీ ఈరోజు ఎక్కడ ఉంటూ ఉన్నారు? ఒక్కసారి చూడండి తల్లి. అక్కడ 43వ వచనము చదవండి తల్లి. 43 ఆయన అలాగు చెప్పి లాజరు బయటకు రమ్మని చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు పేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతట యేసు వీరు అతని కట్లు విప్పి పోనీడని వారితో చెప్పను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. లాజరు కట్లతో కట్టబడిపోయాడు. ఏమిటి కట్లు? మూడవదిగానంటే మరణమైన కట్లు.
యేసయ్య ఇంటికి వచ్చాడు, కానీ యేసయ్య పాదముల దగ్గర ఇతను లేడు. వాక్యము వినే స్థితిలో లేడు, ప్రార్థన చేసే స్థితిలో లేడు, 2 చేతులు ఎత్తి ఆయన మహిమపరిచే స్థితిలో లేడు. అందువలన మరణం అనే కట్లు ఏలుబడి చేసింది. ఈరోజు ఎక్కడ ఉంటున్నావు నీవు? యేసయ్య సంఘములో ఉండకుండా ఎక్కడెక్కడో బయటికి తిరుగుతున్నావు. యేసయ్య ప్రార్థనలో ఏకీభవించకుండా మౌనముగా ఉంటున్నావు. యేసయ్య ఆరాధనలో ఆత్మతోను సత్యముతోను ఆరాధించకుండా ఒక విగ్రహములుగా నిలబడిపోతున్నావు. రాను రాను ఇది ఏమి ఏలుబడి చేస్తుందో తెలుసా? మరణమునకు ఏలుబడి చేస్తుంది. మరణమునకు ఏలుబడి చేస్తుంది. యేసయ్య అంటూ ఉన్నాడు, ఓ లాజరు బయటికి రా. ఏ విధముగా వచ్చాడో తెలుసా? కట్లతో కట్టబడి వచ్చాడు. మరణము కట్లు. ఈరోజు రక్షింపబడ్డాము, కానీ ప్రార్థన చేయలేని స్థితిలో ఉంటూ ఉన్నాం. 2 చేతులు ఎత్తలేని స్థితిలో ఉంటూ ఉన్నాం. మోకరించలేని స్థితిలో ఉంటున్నాము. ఆత్మతో సత్యముతో నాట్యం చేసే ఆ యొక్క స్థితిలో మనం లేకపోతూ ఉన్నాం. గల కారణం, చేతులను కట్టివేస్తూ ఉన్నాడు, కాళ్ళను కట్టివేస్తూ ఉన్నాడు, తర్వాత ముఖమునకు రుమాలు కట్టబడి పేత వస్త్రములతో కట్టబడ్డాడనంటే అతను మొత్తం తన శరీరమునంతా సాతానుడు కట్టివేశాడు. దేవునికి ఉపయోగకరమైన సాధనములుగా అతను లేడు. గల కారణం, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తల్లి, నువ్వు రక్షింపబడ్డావు, ఎక్కడ ఉండాలి? నువ్వు రక్షింపబడ్డావు, ఏమి చేయాలి? నువ్వు రక్షింపబడ్డావు, ఎవరితో నడవాలి అయ్యానంటే దేవునితో సహవాసములో ఉండాలి. హల్లెలూయా! ఇంటికి వచ్చిన లాజరు దేవునితో సహవాసము లేడు. దేవునిని ప్రార్థన చేసే స్థితిలో కానీ, దేవునితో నడిచే స్థితిలోను కానీ, దేవుని వాక్యం వినే స్థితిలో కానీ సహవాసములో లేని కారణముగా లాజరు మీదకి మరణం అనే కట్లు ఏలుబడి చేశాయి. ఈరోజు సహవాసానికి దూరంగా ఉంటున్నావా తల్లి? సహవాసానికి దూరంగా ఉంటే నీ చేతులను మొదట కట్టేస్తాడు సాతానుడు, 2వదిగా నీ కాళ్ళను కట్టేస్తాడు, 3వదిగా నీ ముఖములో కానీ నీ హృదయములో కానీ జీవము ఉండదు. ప్రేతాత్మలు ఏలుబడి చేస్తాయి. చివరికి ఈ ప్రేతాత్మలు ఏలుబడి చేసి, ఈ దురాత్మలు ఏలుబడి చేసి నేనేమి చేస్తాయి తెలుసా? సమాధిలోనికి తీసుకెళ్ళిపోతాయి. ఇటువంటి స్థితిలో నువ్వు ఉంటూ ఉన్నావమ్మా. దేవునితో సహవాసము చేయకుండా అన్యులతో సహవాసం, దేవునితో సహవాసము చేయకుండా లోకముతో సహవాసము చేస్తున్నావేమో. ఈరోజు లాజరును దేవాతి దేవుడు నీతో ముందు పెడుతూ ఉన్నాడు. వెంటనే లాజరుని దేవాతి దేవుడు పిలిచిన వెంటనే అక్కడున్న శిష్యులతో మాట్లాడుతున్నారు. మొదట అతని కట్లను విప్పండి. చేతుకున్న కట్లు ఇప్పేశారు, కాళ్ళకున్న కట్లు ఇప్పేశారు, మొక్కనుమున్న రుమాలను విప్పివేశారు. ఎక్కడ ఉన్నాడయ్యనంటే 12వ అధ్యాయము 9వ వచనము చదవండి తల్లి. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతుల నుండి ఆయన లేపిన లాజరును కూడా చూచి వచ్చాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా! సహవాసంలో లేక మరణంలోనికి వెళ్ళిపోయాడు. యేసయ్య వచ్చి బ్రతికించిన తర్వాత ఎక్కడ కూర్చున్నాడో తెలుసా? యేసయ్య పక్కన కూర్చున్నాడు. హల్లెలూయా! యేసయ్య సువార్తను బోధిస్తుంటే ఆ పక్కన కూర్చుంటున్నాడు. యేసయ్య మోకరిస్తుంటే ఇతను కూడా మోకరిస్తున్నాడు. యేసయ్య తండ్రితో మాట్లాడుతుంటే ఇతను కూడా తండ్రితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా! సహవాసంలోనికి వచ్చేసాడు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ బిడ్డలు సంఘానికి దూరం అయిపోయారా? ఈరోజు నీ బిడ్డలు ఆ కాళ్ళు చేతులు సాతానుడు కట్టివేశాడా? చేయకూడని పనులు ఈ చేతులతో చేస్తూ ఉన్నారా? నడవకూడని నడతలు ఈరోజు కాళ్ళతో నడుస్తున్నారా? ఈరోజు ముఖము ప్రకాశింపబడాలి. ముఖము ప్రకాశింపబడకుండా ఈ లోకంలో ప్రకాశం కోసం ఎదురు చూస్తున్నారా? నీ యవనస్తులు దేవుని దగ్గరికి తీసుకురా. ఆయన పాదముల దగ్గర పెట్టు. దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటాడు. ఇక వారిని తడుతూ ఉంటాడు, వారిని శక్తిని ఇస్తూ ఉంటాడు. ఆ శక్తి ద్వారా మరణపు కట్లు విడిపోతాయి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా! ఎక్కడ ఉన్న నీ కుమారుడు దేవుని సన్నిధిలోనికి వస్తాడా? దేవుని ఆత్మతోను సత్యముతోను ఆరాధిస్తాడు. లాజరు చనిపోవడానికి గల కారణం మార్త హైకక విచారం
దేవుని పాద సన్ని దగ్గర లేకుండా ఆ యొక్క కుటుంబం ఒక యజమానైన మార్త ఐకిక చింతలో, తల్లిగా తండ్రిగా నువ్వు ఐకిక చింతలతో బాధపడుతున్నావు, ఐకిక విచారమైన కట్లతో కట్టబడుతున్నావు. అందుకే నీ కుమార్తెలను యవనస్తుల్ని మరణమనే కట్లతో వాడు బందీ చేస్తూ ఉన్నాడు. సంఘానికి రమ్మంటున్నావు కానీ వారు రానంటూ ఉన్నారు. వారు ప్రార్థనకు రమ్మంటూ ఉన్నారు కానీ రానంటూ ఉన్నారు. గల కారణం ఏమిటో తెలుసా? మొదట తల్లి తండ్రులుగా వీరు కట్టబడిపోతున్నారు ఐకిక విచారముల చేత. ఆ యొక్క ఐకిక విచారముల చేత ఒక తల్లి తండ్రి కట్టబడిపోతే ఆ కట్లు ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతాయి తెలుసా? బిడ్డలకు ట్రాన్స్ఫర్ అవుతాయి. నువ్వు యేసయ్య పాదముల దగ్గర ఉంటే ఒక మరియ వలె యేసయ్య మరణములో ఉన్న నీ బిడ్డలను రక్షించే దేవుడా, హల్లెలూయా. యేసయ్య పాదముల దగ్గర ఉంటే విశ్వసిస్తే, అక్కడ మార్త కోసం రాలేదు, అక్కడ మరియ కోసము యేసయ్య సమాధి దగ్గరికి వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఎందుకు తెలుసా? యేసయ్య పాదముల ఉత్తమమని గ్రహించింది, హల్లెలూయా. ఈ ఉత్తమమైన స్త్రీ కోసము యేసయ్య లాజరును బ్రతికించాడు, హల్లెలూయా. మరణమైన కట్ల నుంచి తెంపివేశాడు. యేసయ్య పక్కన కూర్చున్న విధముగా యేసయ్య మార్చివేశాడు. ఓ తల్లి తండ్రులుగా నువ్వు ఇంకా ఐకిక విచారముల చేత నువ్వు కట్టబడి ఉంటున్నావమ్మా. నా కుమారుడికి ఏమి సంపాదించాలి, నా కుమారుడికి ఆస్తుపాస్తులు సంపాదించాలి, మా కుమారుడు వివాహం చేయాలి, ఆ చింత అంతా ఆయన మీద వేయి. ఆయన చూసుకుంటాడు, హల్లెలూయా. మూడవదిగా ఎవరు ఉన్నారయ్యారంటే కట్లతో కట్టబడి లాజరు ఉన్నాడు. లాజరుకు కట్టబడిన కట్లు ఏమిటో తెలుసా? మరణము కట్లు. అక్కడ ఎవరు ఉన్నారు? నాలుగవదిగా ఏనంటే 12వ అధ్యాయం 4-5 వచనములు చదవండి తల్లి. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగించి ఉన్న ఇస్కరియోతు యూదా ఆ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బేదలకు ఇయ్యలేదనెను. వాడు ఎలాగూ చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయ్యుండి వాడి దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించి వచ్చెను గనుక అలాగూ చెప్పెను. నాలుగవదిగా ఇస్కరియోతు యూదా. ఇతను ఏ కట్లతో కట్టబడి ఉన్నాడనంటే పాపపు కట్లతో కట్టబడి ఉన్నాడు. ఏ కట్లతో కట్టబడి ఉన్నాడనంటే 2 మనస్సులు కలిగిన కట్లతో కట్టబడి ఉన్నాడు. అందుకే బేతనియ గ్రామంలోనికి వచ్చినప్పుడు ఆయన అంటూ ఉన్నారు, ఇదిగో మీరు ఎదురుకుంటే గ్రామమునికి వెళ్ళండి, ఆ యొక్క గాడిద పిల్ల ఎక్కడ కట్టబడి ఉన్నాయనంటే ఇంటి ఎదుర వాకిట కట్టబడి ఉన్నాయి. అంటే 2 తలంపుల మధ్య కట్టబడి ఉన్నాయి, వాటిని విప్పిరండి. ఈరోజు సంఘాలలో ఏలుబడి చేసేది ఇదే, 2 తలంపుల మధ్య తడబడుతూ ఉన్నారు. ఇస్కరియోతు యూదా వలె. ఇస్కరియోతు యూదా మాట్లాడుతున్నాడు, ఎందుకు ఆ యొక్క అత్తరును పాడు చేస్తావు? ఇదిగో బేదలు ఉంచి ఉన్నారు కదా, బేదలకు ఇవ్వవచ్చు కదా. కపటమైన మాటలో, కపటమైన హృదయం, కపటమైన తలంపులు కలిగి ఉంటూ ఉన్నాడు. ఎందుకు కపటమైన తలంపులు కలిగి ఉన్నాడు అంటే ఏ బేదల మీద ప్రేమ కాదు వాడికి. అతని దగ్గర ఏముంది? సంచి ఉంది. అందులో వేసినదల్లా అతను ఏమి చేస్తున్నాడంటే దొంగలిస్తూ ఉన్నాడు. యేసుతోనే తిరుగుతున్నాడు, యేసు పాదముల దగ్గర ఉంటూ ఉన్నాడు, అయ్యో యేసు కోసమే యేసు దగ్గర ఉండి ప్రార్థన చేస్తున్నాడు, అనేక సూచక్రియలు చేస్తూ ఉన్నాడు. కానీ అతని దగ్గర సంచి, ఆ సంచి దొంగ సంచి. ఆ సంచి ఈ శరీరమే, ఈ మట్టి దేహమే. ఈ దేహం ఏమి చేస్తుందో తెలుసా? దేవుని యొక్క సమయాన్ని దొంగిలిస్తుంది, దేవుని యొక్క సన్నిధిని దొంగిలిస్తుంది, దేవుని యొక్క ఆ కృపను దొంగిలిస్తూ వస్తుంది, దేవుని ప్రేమను దొంగిలిస్తూ వస్తుంది, దేవుని కనికరమును దొంగిలిస్తూ వస్తుంది. ఇది ఈ విధముగా ఇస్కరియోతు 2 తలంపుల మధ్య ఉన్నాడు తల్లి. ఈరోజు 2 తలంపుల మధ్య నువ్వు ఉంటూ ఉన్నావా? ఏమిటి 2 తలంపులు అంటే? నీకు దేవుడు కావాలి, ఈ శరీరము నీకు కావాలి, నీకు శరీరాశలు కావాలి, ఆ యొక్క పైనున్న వాటి మీద కూడా ఆశను కలిగి ఉంటావు. ఈరోజు ఇటువంటి దృక్పథంతో నువ్వు ఉంటూ ఉన్నావేమో తల్లి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.
ఆయన అంటున్నారు, శరీరానుసరముగా జీవితము, ఆ శరీరానుసరంగా జీవించేవాడు మరణంలోనికి వెళ్ళిపోతాడు. నువ్వు శరీరానుసారంగా నువ్వు జీవించడానికి వీలులేదు. నువ్వు రక్షణ పొందావనంటే, ఆత్మను పొందుకున్నావనంటే నీ శరీరం నువ్వు లెక్క చేయకూడదు. నువ్వు ఆత్మను పొందుకోవడానికి నువ్వు ప్రయాసపడాలి. హల్లెలూయా. ఆత్మానుసారముగా నువ్వు నడవడానికి నువ్వు ప్రయాసపడాలి. తల్లి, మనం ఏ విధముగా ఉంటూ ఉన్నాం? 2 తలంపులు. ఒక పక్కన అక్రమమలయాలు చేస్తున్నావు, మళ్ళా దేవుని దగ్గరికి వచ్చి నిన్ను పాపిని ప్రభు అంటూ ఉన్నావు. ఒక పక్కన లోకమును ప్రేమిస్తున్నావు, ఆదివారం వచ్చేటప్పటికి దేవుని సన్నిధిలోనికి వచ్చి రొమ్ము కొట్టుకుని ప్రార్థన చేస్తున్నావు. 2 తలంపులు. ఒక పక్కన నీ శరీరమును ప్రేమిస్తున్నావు, ఇంకొక పక్కన ఆదివారం వచ్చేటప్పటికి నీ ఆత్మతో నింపు ప్రభు అని ప్రార్థన చేస్తున్నావు. 2 తలంపులు తల్లి. ఈ 2 తలంపులు కలిగి ఉంటే దేవుడు ఒకనొక దినాన విడిచిపెట్టేస్తారు. ఇస్కరియోతు యూదను అనేక సార్లు దేవాతి దేవుడు హెచ్చరించాడు, గద్దించాడు, వాక్యముతో నచ్చ చెప్పాడు. అతను మనసు మారలేదు, అతను కట్లు విప్పుకోవడానికి ప్రయత్నము చేయలేదు. ఆ 2 మనసులు కలిగే జీవించాడు. చివరికి చెప్తున్నాడు, మీలో ఎవరో నన్ను అప్పగిస్తున్నారు. యేసయ్య చివరి సమయంలోనూ కూడా అవకాశం ఇచ్చాడు. ఆ కట్లు తెంపితే ఆ 12 మంది శిష్యులతో సింహాసనం ఇద్దామని దేవాతి దేవుడు ఎంతగానో ప్రయత్నం చేశాడు. చివరకు దేవుని మాట వినకుండా, 2 తలంపులు విడిచిపెట్టుకోకుండా ప్రభు బల్లలో రొట్టెను పట్టుకున్నాడు. రొట్టెను పట్టుకున్న వెంటనే బయట ఉన్న సాతానుడు తన శరీరంలోనికి ప్రవేశించిన తర్వాత అతని జీవితం మారిపోయింది. ప్రవేశించిన తర్వాత సాతానుడు వాడు చేయవలసిన పనులు వాడు చేసుకుంటూ వచ్చాడు. ఈరోజు 2 తలంపుల మధ్య ఉంటే అక్కడ శిష్యులు విడిచిపెట్టారు యోధానం, 2వదిగా సంఘము విడిచిపెట్టారు, 3వదిగా సాక్షాత్తు యేసయ్యే విడిచిపెట్టవలసి వచ్చింది. జాగ్రత్త తల్లి. ఈరోజు 2 తలంపుల మధ్య ఉంటే ఇస్కరియోతు యూదా వలె దేవుని యొక్క ధనమును, దేవునికి ఇవ్వవలసిన సమయమును, దేవునికి ఇవ్వవలసిన ఆరాధనను, దేవునికి ఇవ్వవలసిన ప్రార్థనను, దేవునికి ఇవ్వవలసిన స్తుతి ఆరాధనను దొంగిలిస్తూ వస్తే, దేవుడికి ఇవ్వవలసిన విశ్రాంతి సమయమును, ఆదివారమును దొంగిలించుకుంటూ వస్తే ఒకనొక దినాన దేవాతి దేవుడు చెయ్యి విడిచిపెడతాడు. ఒకనొక దినాన సంఘము చెయ్యి విడిచిపెడుతుంది. ఒకనొక దినాన నిన్ను నమ్ముకున్న వారే చెయ్యి విడిచిపెడతారు. తల్లి, నువ్వు ఉండవలసింది ఒక తలంపులతోనే నువ్వు ఉండాలి, ఒక ఆత్మతోనే నువ్వు ఉండాలి, సంఘముతోనూ సహవాసముతోనూ వాక్యముతోనే నువ్వు ఉండాలి. కానీ నిష్టానుసారంగా తిరగడానికి వీలులేదు తల్లి. 4వదిగా ఎవరయ్యానంటే ఇస్కరియోతు యూదా. ఏ తలంపులతో కట్టబడి ఉన్నాడంటే 2 తలంపులతో కట్టబడి ఉన్నాడు. అందుకే యేసయ్య మాట్లాడుతున్నాడు, ప్రకటన గ్రంథములు అంటూ ఉన్నాడు, మీరు వెచ్చగానైనాను చల్లగానైనాను ఉండడం లేదు కాబట్టి, ఇదిగో మీరు నిలువెచ్చని స్థితిలో ఉంటూ ఉన్నారు కాబట్టి నా నోటి నుంచి మిమ్మల్ని ఉమ్మివేస్తాను. ఉమ్మివేసిన వ్యక్తులు ఏ విధముగా ఉంటారో ఒకసారి మనము చూడండి తల్లి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనము చదవండి తల్లి. ఆ దేవాతి దేవుడు విడిచిపెడితే వాళ్ళు ఏ విధముగా ఉంటారో, దేవాతి దేవుడు నోటి నుంచి విడిచిపెడితే వాళ్ళు ఏ విధముగా ఉంటారో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. వెచ్చగానైనను ఉండక నువ్వు ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మి వేయిచున్నాను. చాలు తల్లి. ఉమ్మి వేసిన వాడు ఏ విధముగా అనుకుంటాడో పరిశుద్ధాత్మ దేవుడు లేఖనం సెలవిస్తుంది. చూడండి, నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గుడ్డివాడవును, దిగంబరువై ఉన్నావని ఎరుగక. వీడు ఎరగడు, వీడికి తెలీదు వీడు దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడని, వీడికి తెలీదు వీడు దిక్కుమాలిన స్థితిలో ఉన్నాడని, వీడికి తెలీదు వీడు దిగంబరుడని, వీడికి తెలీదు వీడు గుడ్డోడని. ఇస్కరియోతుకి తెలియలేదు చివరి వరకు. నేను దిక్కుమాలోడైపోతాను తెలియలేదు. అయ్యో నిన్ను నా రక్షణ వస్త్రం కోల్పోతానని తెలియలేదు. అయ్యో నేను దౌర్భాగ్యుడిని అయిపోతాను, అయ్యో నేను గుడ్డివాడిని అయిపోతాను చివరి వరకు తెలియలేదు, ఎరగలేదు. చివరికి తెలుసుకున్నాడు,
ఈ 30 వెండి నాణాలు ఎవరి దగ్గర అయితే తీసుకున్నాడో శాస్త్రులు పరిసయ్యుల దగ్గరికి వచ్చి, నేను నిరపరాధిని నేను చంపాను, ఈ వెండిలో తీసుకో, 30 వెండి నాణాలు తీసుకుంటే వారు ఏమన్నారో తెలుసా? అవి నాకు సంబంధమో, నువ్వే చూసుకో. యేసయ్య దగ్గరికి వెళ్దామంటే యేసయ్య కల్వరి శిలువలో ఉన్నాడు. సంఘము దగ్గరికి వెళ్దామంటే ఆ సంఘం అందుబాటులో లేదు. చివరికి ఏ విధముగా అయిపోయాడంటే దిక్కుమాలైన వాడైపోయాడు, దౌర్భాగ్యుడైపోయాడు, గుడ్డివాడైపోయాడు, పలికి మాలిన వాడైపోయాడు. చివరికి ఎరగలేదు. గల కారణం ఏమిటో తెలుసా? 2 మనస్సులు కలిగి ఉంటున్నావు. 2 మనసులు ఒక్కసారి చూద్దాము. చూడండి, ఇంకా కిందన ఇచ్చాడు చూడండి. నేను ధనవంతుడను, ధనాభివృద్ధి చేసి ఉన్నాను, నాకేమి కొదువలేదని నువ్వు చెప్పుకుంటావు. నా దగ్గర ధనమే ఉందనుకుంటావు, నేను ధనాభివృద్ధి చేస్తున్నాను, నా దగ్గర పలుకుబడి ఉందనుకుంటావు, నా దగ్గర ఆరోగ్యం ఉందనుకుంటావు. చివరికి ఇవేమి పనికిరావు. ఇస్కరియోతు అనుకున్నాడు, నా దగ్గర వెండి నాణెములు ఉన్నాయి 30, నాకు పర్వాలేదు, నాకు శాస్త్రులు పరిచయాలు అండగా ఉన్నారు, పర్వాలేదు అనుకుంటూ ఉన్నాడు. నేను జీవించేద్దాం ఏ విధముగా అని అనుకున్నాడు. గర్వము పడ్డాడు, నా దగ్గర ధనము ఉందనుకున్నాడు. కానీ యేసయ్య నోటిలోంచి ఉమ్ము వేస్తాడని గ్రహించలేని గుడ్డితనములో ఉన్నాడు. ఈరోజు సంఘముతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. 2 మనసులు తలంపుల మధ్య ఉంటే దేవత దేవుడు నీకు ఇంకా సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన 2 తలంపుల మధ్య నీ శక్తి, నీ బలము, నీ తెలివితేటలని ఒకవైపు తండ్రి నాయన అబ్బా తండ్రి అని నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, అంతరంగములు అక్రమం అన్యాయం పెట్టుకొని, అక్రమమైన ధనమును పెట్టుకొని దేవుడు మాట్లాడుతున్నాడు. తల్లి, దేవుడు నోటి నుంచి ఉమ్ము వేస్తాడు. ఉమ్ము వేసినా సరే వాడు ఎరగడట. ఉమ్ము వేసినా సరే వాడు దౌర్భాగ్యస్థితి వాడు తెలుసుకోడు. ఉమ్ము వేసినా సరే ఆడు దిగంబరని తెలుసుకోడు. ఉమ్ము వేసినా సరే ఆడు గుడ్డివాడని తెలుసుకోడు, దిక్కుమాలిన వాడని తెలుసుకోడు. ఎప్పుడు తెలుసుకుంటాడు తెలుసా? మరణంలోనికి వెళ్ళిపోయిన తర్వాత తెలుసుకుంటాడు. ఈరోజు ఈ కట్లతో నువ్వు కట్టుబడి ఉన్నావేమో. ఈ కట్లను విప్పడానికి నా యేసయ్య బేతనీయ గ్రామంలో నిలబడిపోయాడు. ఎందుకోసం నిలబడ్డాడు? బేతనీయ గ్రామంలో వెళ్ళిపోవచ్చు కదా అంటే ఎందుకోసం నిలబడ్డానంటే, బేతనీయ గ్రామంలో కొంతమంది కుటుంబ సభ్యులు ఆయనను ప్రేమించిన వారు, ఆయనను ఎరిగిన వారు, ఆయన భోజనం పెట్టేవారు, ఆహ్వానించేవారు కట్లతో కట్టబడి ఉన్నారు. ఏమిటి కట్లు? మొట్టమొదట కుష్ఠరోగైన సీమోను అహంకారమైన మెడకట్లతో కట్టబడి ఉన్నాడు. రెండవదిగా మార్త ఐకిక విచారం అనే కట్లతో కట్టబడి ఉన్నది. లాజరు మరణమైన కట్లతో కట్టబడి ఉన్నాడు. 4వది ఇస్కరియోతు యూదా 2 మనస్సులను కలిగిన హృదయాలతో కట్టబడి ఉన్నాడు. ఈ 4 కట్లతో నువ్వు కట్టబడి సంగమలో నిలబడితే యేసయ్య నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. యేసయ్య ఇంకా యెరూషలేము వెళ్ళలేదు, నీకోసం ఇంకా బేతనీయ గ్రామంలో నిలబడిపోయాడు. ఆయన చూస్తూ ఉన్నాడు, ఈ కట్లను విప్పడానికి చూస్తూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నారు, ఆ బేతనీయ గ్రామంలో నిలబడి ఎదుర్కొంటూ ఉన్న ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది, దాన్ని నేను తీసుకురండి, అది నేను ఎక్కాలి, అది నాకు కావాలి. యెరూషలేము వెళ్ళాలి, నేను ఒంటరిగా వెళ్ళడానికి వీలేదు. యెరూషలేము ఆ గాడిద మీద కూర్చొని, ఆ యొక్క గాడిద మీద కూర్చొని నేను యెరూషలేముకు వెళ్ళాలి. నాతో పాటు ఆ గాడిదకు ఘనత రావాలి, నాతో పాటు ఆ గాడిదకు మహిమ రావాలి, నాతో పాటు నేను ఏదైతే పొందుకున్నానో సమస్తము కూడా గాడిదకు రావాలి. నేను ఉన్న ప్రదేశంలో గాడిద కూడా ఉండాలని ఆయన ఆగిపోయాడు. తల్లి, ఏ విధముగా ఉంచున్నావు? ఇంకా ఎన్నో మట్టలాది వారాలు వెళ్ళిపోతున్నాయి. ఇంకా దేవుని ఎరిగి కూడా ఈ కట్లతో కట్టబడి ఉంటే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. 5వది అక్కడే ఒక తల్లి ఉన్నది, ఉత్తమమైనది ఎన్నుకున్నది. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరియా ఉత్తమమైనది ఎన్నుతుంది. ఒకప్పుడు పాపముతో కట్టబడి ఉన్నది. దేవుడు లేఖనము సెలవిస్తుంది, ఆమె విస్తారమైన పాపములు చేసింది. 1 కట్లు 2 కట్లు కాదు, విస్తారమైన కట్లతో కట్టబడి ఉంది. కానీ యేసయ్యను ప్రేమించడం మొదలుపెట్టింది. యేసయ్య పాదముల దగ్గర రావడం మొదలుపెట్టింది. యేసయ్య యొక్క ఆ పాదముల దగ్గర వచ్చి బోధన వినడం ప్రారంభించింది. కన్నీటితో ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఆయన యొక్క ఆత్మతో సత్యముతో ఆరాధించడం ప్రారంభించింది. ఆమె కోసం ఆయన అంటూ ఉన్నాడు, ఈమె ఉత్తమమైనది ఎన్నుకున్నది. ఏ విధముగా ఆరాధిస్తుంది తెలుసా? తనకున్న విలువైన్ని కూడా ఆయన పాదములను పెట్టి ఆరాధిస్తుంది. హల్లెలూయా. పాదముల దగ్గర మొరక్కడం అని అంటే
ఆత్మతో సత్యముతో ఆరాధించడం. ఈరోజు ఆరాధిస్తున్నావా? విలువైనదైన పాదముల దగ్గర నీ శరీర ప్రాణాత్మ దేములు పెడుతున్నావా? నిష్టానుసారంగా ఇంకా ఆరాధిస్తున్నావమ్మా? ఇంకా కట్టలతో కట్టుబడి ఉన్నావు తల్లి. ఆయన అంటూ ఉన్నారు, ఈమె విస్తారముగా నన్ను ప్రేమించింది, ఈమె పాపములు విస్తారముగా క్షమిస్తున్నాను. హల్లెలూయా. ఆమెను పిలిచి అంటూ ఉన్నారు, తల్లి నీకు రక్షణ వస్తుంది, నీకు సమాధానం వచ్చింది. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఆ యొక్క కట్లను విప్పి యేసయ్య ఆ యొక్క గాడిద మీద కూర్చుని ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? యెరూషలేము పట్టణంకు వెళ్తున్నారు. హల్లెలూయా. ఏమిటి యెరూషలేము పట్టణం అయ్యానంటే దేవుడు ఉండే సింహాసనం. మొట్టమొదటిసారిగా యేసయ్య దీనుడై రక్షకుడై యెరూషలేము పట్టణానికి వెళ్ళాడు. మరణంలోనికి వెళ్ళాడు, శిలువలోనికి వెళ్ళాడు. శిలువలో ప్రతి రక్తము ద్వారా, ప్రతి గాయము ద్వారా నీకున్న కట్లనన్నిటిని విప్పివేశాడు. ఒక మరియ వలె విప్పివేసి మరలా ఆయన రెండో రాకడలో రాబోతూ ఉన్నాడు. ఆయన కొదమ సింహమే రాబోతూ ఉన్నాడు. అప్పుడు నిన్ను కూడా ఆయన తీసుకువెళ్ళబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు నువ్వు కట్లతో కనబడితే ఆయన తీసుకెళ్ళడా? ఎప్పుడు తీసుకెళ్తాడో తెలుసా? మరియ వలె ఉత్తమమైన దాన్ని ఎన్నుకొని ఆయన దృష్టికి కనబడితే, ఏ కట్లు లేకుండా శాంతి సమాధానముతో నీ రక్షణ వస్త్రమును కాపాడుకుంటూ ఆ సమాధానకర్త అయిన ఆ పరిశుద్ధాత్మ దేవుని దినదినము పొందుకును ఆయన పాదముల దగ్గర ఉంచే ఆయనతో పాటు పరమ యెరూషలేమునకు తీసుకువెళ్ళే దేవుడు తల్లి. అందుకే లూకాసు సువార్తలో ఆయన అంటూ ఉన్నారు, యేసు పేరట వచ్చువానికి జయము, దావీదు కుమారునకు జయము, ఉన్నత స్థలములో నివసించువానికి జయము. ఆరాధిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ కట్లతో నువ్వు కట్టుబడి ఉంటే దేవుణ్ణి అడుగు తల్లి. వీరందరూ ఎవరో తెలుసా? ఈ బేతనియ గ్రామంలో ఉన్నవారందరూ ఎవరో తెలుసా? ఈ కట్లతో కట్టబడి ఉన్నవారందరూ ఎవరో తెలుసా? దేవునిని ఎరిగిన వారే, దేవుని స్వరము విన్నవారే, దేవునిని ముట్టుకున్నవారే, దేవుని ఆశ్చర్య కార్యములు చూసిన వారే, ఉత్తమమణిని రుచి చూసిన వారే కట్లతో కట్టబడి ఉన్నారు. ఈరోజు ఇటువంటి కట్లతో కట్టబడి ఉంటే దేవుణ్ణి అడుగు. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాము తల్లి. ఇదిగో నువ్వు ఆ యొక్క మరమైన కట్లతో నువ్వు కట్టబడి ఉంటే దేవాతి దేవుణ్ణి అడుగు తల్లి. దేవాతి దేవుణ్ణి అడుగు. ఒక మరియ పాదముల దగ్గర పడినట్లు నీ పిల్లల కోసమైన పాదముల దగ్గర పడితే నీ బిడ్డలకున్న సమస్తమైన కట్లు, నీకు ఉన్న ఐక్యత విచారం అనే కట్లు దేవాతి దేవుడు తెంపివేసే అధికారము ఆయన దగ్గర ఉంది తల్లి. ఆయన అంటూ ఉన్నాడు, లాజరు నువ్వు లేచి బయటికి రా. వెంటనే వచ్చాడు.